రావణుడు పంది దంతాలను పెట్టుకోవడం వల్ల వచ్చే ఉపయోగాల గురించి ఎప్పుడో చెప్పాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు చెప్పే విషయాలన్నీ రావణ సంహితం గ్రంథంలోనివి. స్వయంగా రావణుడే ఈ రావణ సంహితాన్ని రచించాడు. ఈ గ్రంథంలో రావణుడు ఎన్నో తాంత్రిక విద్యల గురించి చెప్పాడు. వాటిని పాటిస్తే సాధారణ వ్యక్తుల జీవితం మారిపోతుంది. రావణుడు తన రాజ్య ప్రజల బాగు కోసం రావణ సంహితాన్ని రచించాడు. అందులో ఎన్నో గొప్ప విషయాలు చెప్పాడు. ఆ విషయాలను ఈ రోజుకి కూడా చాలామంది పాటిస్తున్నారు. ఈ రావణ సంహితలో జంతువుల అవయవాలను తాంత్రిక విద్యల కోసం ఏ విధంగా ఉపయోగించాలో చెప్పబడింది. పిల్లి జుట్టుకి, గుడ్లగూబ గోర్లకి, జింక కొమ్ములకి, సింహం గోర్లకి, పంది దంతాలకి తాంత్రిక విద్యలలో ఒక గొప్ప ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం పంది దంతాలను కొనడం, అమ్మడం చట్టం నిషేధించింది. ఈ కారణం చేతనే వీటి ధర చాలా పెరిగింది. ఫ్రెండ్స్, మీలో చాలామంది పంది దంతాలను వేసుకుంటే శరీరం అపవిత్రం అయిపోతుందని ఆలోచిస్తూ ఉంటారు. కానీ నిజానికి అలా జరగదు. ఎందుకంటే విష్ణు భగవానుడి వరాహ అవతారం పంది అవతారమే. ఫ్రెండ్స్, ఈ వరాహ అవతారం విష్ణు భగవానుడి 10 అవతారాలలో 3వ అవతారం. ఫ్రెండ్స్, విష్ణు భగవానుడు వరాహ రూపంలో అవతరించి హిరణ్యక్షకుడు అనే రాక్షసుడిని చంపేశాడు. సముద్రం నుంచి భూమిని పైకి తీసుకురావడానికి విష్ణు భగవానుడు నీళ్లలోకి వెళ్లాడు. తన 2 దంతాలతో తవ్వి భూమిని తన ముక్కుపైన పెట్టుకుని బయటకు తీసుకువచ్చాడు. ఫ్రెండ్స్, ఒకవేళ పంది దంతాలను ధరించడం అపవిత్రమైతే అసలు విష్ణు భగవానుడు పంది అవతారం ఎత్తేవాడు కాదు. పంది దంతాలను మనం ధరించవచ్చు. వాటిని ధరించినంత మాత్రాన ఏ వ్యక్తి అపవిత్రంగా మారడు. ఫ్రెండ్స్, నేను మీకు పంది దంతాన్ని ధరించే విధానాన్ని చెప్తాను. ఫ్రెండ్స్, మీ మనసులో కూడా ఈ ప్రశ్న వచ్చే ఉంటుంది. అదేంటంటే, మన పరిసరాలలో తిరిగే పందుల దంతాలని మనం ధరించవచ్చా? అస్సలు ధరించకూడదు. ఎందుకంటే అవి చెత్తని తింటాయి. మనం ఎప్పుడూ అడవి పందుల దంతాలను మాత్రమే ధరించాలి. ఎందుకంటే అడవి పందులు ఎప్పుడూ కూడా అడవిలోనే ఉంటాయి. అవి ఎల్లప్పుడూ పూలు పళ్ళు మాత్రమే తింటాయి. ఈ కారణం చేతనే మనం అడవి పందుల దంతాలను ధరిస్తే మనకి ఏ దోషమూ ఉండదు. ఈ దంతాలను ధరించిన తర్వాత కూడా మన శరీరం పవిత్రంగానే ఉంటుంది. ఫ్రెండ్స్, రావణుడు ఒక గొప్ప పండితుడు. రావణుడికి ప్రాచీన గ్రంథాలన్నిటి గురించి తెలుసు. అతనికి తాంత్రిక విద్యల గురించి కూడా బాగా తెలుసు. రావణుడికి ధనానికి సంబంధించిన శాస్త్రాల గురించి కూడా తెలుసు. రావణాసురుడు తంత్ర విద్యలను వాడి ఎంతోమంది దేవతలను, దేవుళ్లను తన మెహల్లో బంధించాడు. రావణుడు తన పుస్తకం రావణ సంహితలో తాంత్రిక వస్తువులలో ఎన్నో అద్భుతమైన విషయాలు దాగి ఉంటాయని చెప్పాడు. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు పందిదంతం దొరికితే దాన్ని ఏ రోజు ధరించాలని మీరందరూ ఆలోచిస్తూ ఉండొచ్చు. ఫ్రెండ్స్, ప్రాచీన తాంత్రిక గ్రంథాల ప్రకారం ఒకవేళ మీకు పందిదంతం దొరికితే ముందు మీరు దాన్ని శుభ్రం చేయాలి. నేను మీకు పందిదంతాన్ని శుభ్రం చేసే విధానాన్ని చెప్తాను. దాన్ని ఎప్పుడు ధరించాలో చెప్తాను. దీన్ని బుధవారం, శుక్రవారం, శనివారం ధరించాలి. బుధగ్రహాన్ని తాంత్రికల గ్రహమని భావిస్తారు. ఎవరైతే పందిదంతాన్ని శుక్రవారం రోజున ధరిస్తారో వాళ్లకి శుక్రదేవుడు సుఖాలని, ధనాన్ని, వైభవాన్ని ప్రసాదిస్తాడు. శనివారాన్ని తాంత్రిక వస్తువుల రోజుగా భావిస్తారు. అందుకే శనివారం కూడా ఈ పందిదంతాన్ని ధరించవచ్చు. బుధవారం, శుక్రవారం, శనివారం రోజున పందిదంతాన్ని ధరించవచ్చు. లేదా ఏదో ఒక తాంత్రిక వస్తువులను ధరించవచ్చు. ఇలాంటి తాంత్రిక వస్తువులను ధరిస్తే ఎన్నో ప్రతిఫలాలు ఉంటాయి. ఈ 3 రోజులు కాకుండా మీరు ఏ రోజైనా తాంత్రిక వస్తువులను గాని, పందిదంతాలను గాని ధరిస్తే మీకు నష్టం వాటిల్లుతుంది. వీటిని ధరించే ముందు మీకు తెలిసిన ఒక తాంత్రిక పూజారిని ఖచ్చితంగా సంప్రదించండి. పందిదంతాన్ని ఏ లోహంలో ధరించాలి? ఫ్రెండ్స్, పందిదంతాన్ని బంగారంతో కానీ, వెండితో కానీ, లేదా రాగితో కానీ కలిపి ధరించవచ్చు. పందిదంతాన్ని ఈ 3 లోహాలతో మాత్రమే ధరించగలం. పందిదంతాలని వెండితో కలిపి ధరించినట్లయితే మీ జీవితంలో సుఖశాంతులు ప్రాప్తిస్తాయి. బంగారంతో కలిపి ధరిస్తే ధనం ప్రాప్తిస్తుంది. రాగితో కలిపి పందిదంతాన్ని ధరిస్తే మీకు శత్రువులు లేకుండా ఉంటారు. మనం మన శత్రువులపైన పైచేయి సాధించవచ్చు. ఒకవేళ రాజకీయాలలో పాల్గొనే వ్యక్తులు ఈ పందిదంతాన్ని రాగితో కలిపి ధరిస్తే వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు. ఎవరైనా పిరికివాళ్లు ఈ దంతాన్ని వెండితో కలిపి ధరిస్తే వాళ్ళు ధైర్యవంతులుగా మారతారు, బలవంతులుగా మారతారు. మనుషుల శరీరంలో ఆకస్మిక శక్తి ఉత్పత్తి అవుతుంది.
వాళ్ళు పెద్ద పెద్ద చెట్లను కూడా వేర్లతో సహా పీకగలరు. ఇలాంటి వ్యక్తులకి 20 వ్యక్తుల బలం వస్తుంది. ఎవరైతే వ్యాయామం ఎక్కువగా చేస్తారో వాళ్ళు కూడా పంది దంతాన్ని వెండితో కలిపి ధరించాలి. ఎవరికైతే భూతప్రేతాలు పట్టి పీడిస్తాయో, ఎవరికైతే పితృదోషం, మంగళదోషం ఉంటుందో వాళ్ళు కూడా ఈ పంది దంతాన్ని ధరించాలి. దీనివల్ల శనిదోషం కూడా తగలదు. పంది దంతాన్ని ధరించడం వల్ల దోషాలు ఎలా పోతాయి? ఫ్రెండ్స్, నిజానికి పందుల దంతాల్లో అలౌకిక శక్తులు ఉంటాయి. విష్ణు భగవానుడే స్వయంగా ఉంటాడు. దీనివల్ల శనిదోషం, మంగళదోషం, పితృదోషం కూడా నశించిపోతాయి. నిజానికి పితృదోషం విష్ణు భగవానుడి వల్లే వస్తుంది. పంది దంతాన్ని ధరించడం వల్ల విష్ణు భగవానుడి కృప మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. పిరికివాళ్లు ఎవరైనా పంది దంతాన్ని ధరిస్తే భూతప్రేతాలు అతని దగ్గరికి రావు. ఒకవేళ అవి దగ్గరికి రావాలని ప్రయత్నించినా కూడా భస్మం అయిపోతాయి. మన ఇంట్లో ఉన్న అశాంతిని తగ్గించడానికి కూడా ధర్మశాస్త్రాలలో పంది దంతాలని ధరించాలని చెప్పబడింది. తాంత్రిక ధార్మిక గ్రంథాలలో కూడా అకాల మరణం నుంచి తప్పించుకోవడానికి పంది దంతాన్ని ధరించాలని చెప్పబడింది. కానీ పంది దంతాలను ఎలా పొందాలి? ఫ్రెండ్స్, ఆదివాసీలను సంప్రదించి మీరు పంది దంతాన్ని పొందవచ్చు. కానీ ఫ్రెండ్స్, జంతువులను చంపడం లేదా ఎవరితో అయినా చంపించడం అతిపెద్ద పాపం. దంతం కోసం పందిని చంపేస్తే పాపం తగులుతుంది. కానీ ఒకవేళ మీకు ఇది అదృష్టవశాత్తు దొరికితే మీరు దాన్ని ధరించవచ్చు. నిజానికి అడవిలో చాలా చోట్ల అడవి పందుల దంతాలు విరిగిపోయి పడి ఉంటాయి. మీరు అలాంటి దంతాన్ని పొందితే మీకు చాలా ప్రయోజనాలు ప్రాప్తిస్తాయి. కానీ పందిని చంపేయడం అతిపెద్ద పాపం. ఇది ఘోర అనర్థం. ఇలా చేస్తే మీరు ఖచ్చితంగా నరకానికి వెళ్తారు. కానీ భూమిపైన దొరికిన దంతాన్ని ధరిస్తే మీకు ఎన్నో జన్మల వరకు సుఖాలు ప్రాప్తిస్తాయి. మీరు కోటీశ్వరులు అయిపోతారు. నిజానికి శ్రీకృష్ణుడికి కూడా నెమలి శరీరం నుంచి దొరకలేదు. లేదా శ్రీకృష్ణుడు నెమలిని చంపి నెమలీక తీసుకోలేదు. శ్రీకృష్ణుడికి నెమలీక భూమిపైన దొరికింది. దాన్ని శ్రీకృష్ణుడు తీసుకుని తన తలపై పెట్టుకున్నాడు. ఫ్రెండ్స్, అడవి పంది దంతాల వల్ల చాలా డబ్బులు వస్తాయని ఎంతోమంది అంటుంటారు. అడవి పంది దంతానికి ఎన్నో తాంత్రిక శక్తులున్నాయి. అవి మనల్ని కోటీశ్వరులను చేస్తాయి. ప్రాచీన గ్రంథాలలో చాలామంది తాంత్రికులు అడవి పంది దంతాన్ని ధరించి భూమి నుంచి ఎంతో ధనాన్ని తీశారు. వాళ్ళకి ఎన్నో శక్తులు ఉంటాయి. విష్ణు భగవానుడి కృప వలన అడవి పంది దంతాలలో మన కళ్లకు కనబడని ధనం దాగి ఉంది. ఈ కారణం చేతనే ఎవరైతే ఈ దంతాలను ధరిస్తారో వాళ్ళకి ధనం ప్రాప్తిస్తుంది. వాళ్ళు ఆనందంగా జీవిస్తారు. వాళ్ళకి పేదరికం అంటే ఏంటో తెలియదు. ఫ్రెండ్స్, ఈ అడవి పంది దంతాన్ని పొందిన తర్వాత దాన్ని మీరు ఎక్కడ ఉంచాలి? మనం ఆవులని ఎక్కడైతే ఉంచుతామో అక్కడే దీన్ని ఉంచాలి. ఈ దంతాన్ని మన ఇంట్లో పొరపాటున కూడా పెట్టకూడదు. దీన్ని మన ఇంట్లో ఎప్పుడు పెట్టాలి? దీన్ని మన ఇంట్లో ఎలా పెట్టాలి? దీన్ని మనం ఎలా శుభ్రంగా ఉంచాలి? చిన్నపిల్లలు దీన్ని ధరించవచ్చా? మహిళలు దీన్ని ధరించవచ్చా? ఫ్రెండ్స్, అడవి పంది దంతాలను ధరించిన వ్యక్తికి లక్ష్మీదేవి కృప ఎప్పుడూ ఉంటుంది. ఇలాంటి వ్యక్తులకి ధనానికి ఏ లోటు ఉండదు. ఎక్కడైతే విష్ణు భగవానుడు కృప ఉంటుందో అక్కడ ఖచ్చితంగా లక్ష్మీదేవి కృప ఉంటుంది. దీన్ని ధరించిన వ్యక్తులకి మృత్యు అంటే భయం పోతుంది. దీన్ని ధరించిన తర్వాత మనకి దేవతలు కనిపిస్తారు. మీ అనుమతి లేకుండా భూతప్రేతాలు మీ దగ్గరికి కూడా రాలేవు. ఈ పంది దంతానికి ఏదో ఒక పూజారి చేత పూజ చేయించాలి. దానికంటే ముందు ఈ దంతాన్ని పూర్తిగా శుభ్రం చేయాలి. దానిలో ఎటువంటి చెత్త ఉండకూడదు. దానికోసం మీరు ఒక టేబుల్ తీసుకుని దానిపై ఒక ఎర్రని గుడ్డను ఉంచాలి. కడిగిన పంది దంతాన్ని ఈ టేబుల్ పైన పెట్టి దానిపైన కుంకుమ అక్షింతలు, పూలు చల్లాలి. 2 పక్కల దీపాలు పెట్టాలి. అగరొత్తుల పొగ దీనికి తగిలే విధంగా చేయాలి. ఆ తర్వాత దీన్ని వెండికి అమర్చి మనం ధరించాలి. ఇలా చేస్తేనే మీకు దీని ప్రయోజనాలు కలుగుతాయి. దీన్ని చిన్నపిల్లలు ధరించవచ్చా? ఖచ్చితంగా ధరించవచ్చు. చదువుల్లో వెనకబడిన చిన్నపిల్లలు దీన్ని ధరిస్తే వాళ్లకు చదువు బాగా వస్తుంది. ఎవరికైతే ఆలోచన శక్తి తక్కువగా ఉంటుందో వాళ్లు కూడా దీన్ని ధరిస్తే చాలా గొప్పగా ఎదుగుతారు. మహిళలు దీన్ని ధరించవచ్చా? ఫ్రెండ్స్, మహిళలు కూడా ఈ పంది దంతాన్ని ధరించవచ్చు. దీనికి ఏ దోషం లేదు. పంది దంతాన్ని ధరిస్తే మీ శరీరం అపవిత్రంగా మారదు. మీ పైన ఏ తాంత్రిక విద్యలు పనిచేయవు. మీతో ఎప్పుడూ గొడవపడే మీ బంధువులు కూడా దీన్ని ధరిస్తే మీతో ప్రేమగా మాట్లాడతారు. ఎవరైనా మీకు హాని తలపెట్టాలని ప్రయత్నించినా కానీ వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు. మీ శత్రువులు మిమ్మల్ని చూసి భయపడతారు.
దీన్ని ధరిస్తే మన శరీరంలో ఎన్నో అలౌకిక శక్తులు ఉత్పత్తి అవుతాయి. ఆ శక్తులు మీ శరీరం పైన ప్రభావం చూపుతాయి. తాంత్రిక విద్యలను, పందిదంతాలను వాడి చాలామంది తాంత్రికులు మనుషులను వశపరుచుకుంటారు. ఫ్రెండ్స్, కొన్ని దశాబ్దాల నుంచి చిన్నపిల్లలకి ఈ పందిదంతాలను ధరిస్తూ వస్తున్నారు. దీనివల్ల వాళ్ళకి దిష్టి తగలకుండా ఉంటుంది. పెద్దవాళ్ళకి కూడా ఎవరికైనా తరచూ దిష్టి తగులుతూ ఉంటే దీన్ని ఖచ్చితంగా ధరించాలి. పందిదంతం బంధన దోషం నుంచి కూడా విముక్తి చేస్తుంది. వ్యవసాయంలో, వ్యాపారాలలో నష్టం వచ్చినప్పుడు కూడా దీన్ని ధరిస్తే వాళ్ళ వ్యవసాయం, వ్యాపారం మెరుగవుతుంది. దీన్ని ధరించిన తర్వాత కొన్ని రోజుల్లోనే మీ జీవితంలో మార్పులు వస్తాయి. ఆ వచ్చే మార్పులు మీరు ఖచ్చితంగా అనుభూతి చెందుతారు. ఫ్రెండ్స్, ఎవరికైనా చేతబడి చేస్తే ఆ తాంత్రిక శక్తుల నుంచి తప్పించుకోవడానికి పందిదంతం ఉపయోగపడుతుంది. మన వ్యాపార స్థలాలలో పందిదంతాన్ని పెడితే మనకు లాభాలు మొదలవుతాయి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.